ఈ ప్రజల పక్షంలో ఉన్నావని రుజువుపరిచిన దేవుడు, ఎన్నో మేలు ఉపకారాలు చేస్తున్న దేవుడు ప్రభా వందనాలు. అసమానుడవు, సార్వభౌముడు, సర్వాధికారి అయిన దేవుడు ప్రభా వందనాలు చెల్లిస్తున్నాం. మహాకాశములు పట్టజాలని దేవుడు, ఆకాశము సింహాసనము, భూమి పాదపీఠం గల దేవుడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు, మార్పు లేనివాడు ప్రభు, నీకు వందనం చెల్లిస్తున్నాం. ప్రభా మా ప్రార్థనలకు జవాబిచ్చేవాడు, నీ గుప్పిలిపి ప్రతి జీవి కోరికను తీర్చువాడవు తండ్రి. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చే శక్తి గల దేవుడు ప్రభు వందనాలు. ఉదయకాలం నుండి ఇంతవరకు జ్ఞాపకం చేస్తున్నారు. ఈ సమయము ప్రార్థన సమయము, గంభీరమైన సమయము, ఇష్టపడే సమయము ప్రభా, నీతో మాట్లాడే సమయము తండ్రి, నీతో సంభాషించే సమయము. ఈ సమయము దీవెనకరంగా ఉంచండి, ఆశీర్వాదకరంగా ఉంచండి. వచ్చిన వారి బట్టి వందనాలు. ఇంకా వస్తున్న వారిని త్వరపెట్టి తీసుకురండి. నిలబడే దాసుని అభిషేకించండి. పాటలు, వాక్య ధ్యానము సమస్తము నీకు మహిమకరంగా ఉంచండి ప్రభా. ఈ ఆవరణమంతా కూడా నీ మహిమ తేజత నింపమని వేడుకుంటున్నాం. మా హృదయాలను ఖాళీ చేయండి, మా అంతరంగమును శుద్ధీకరించండి ప్రభా. మేము తండ్రి నీ మాటలు మా హృదయంలో ఉంచుకొని వాటిని అనుసరించి నడుచుకుంటకు సహాయం చేయండి ప్రభా. అబ్బా తండ్రి అని మొరపెట్టి ఆత్మను పొంది ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో నీ సన్నిలో కన్నబట్టకు కృప చూపించండి. ఈ సమయం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి. మీ నామనికే మహిమ తెచ్చుకోమని నీ దయగల స్థలకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 625, గోపుస్తకాల్లో 612. పల్లవరపు కొండలపైన ప్రభు చూపిన దర్శనమును. పల్లవరపు కొండలపైన ప్రభు చూపిన దర్శనమందు. ఆహ పల్లవరపు కొండలపైన పరలోక సంఘర్షణము. తొలి ప్రేమ కలిగి అందరము బలి అయిన క్రీస్తుని ప్రకటించి, తొలి ప్రేమ కలిగి అందరము బలి అయిన క్రీస్తుని ప్రకటించి, మారాను పోలిన శ్రమలున్న కానాను పురమును చేరుదను. మారాను పోలిన శ్రమలున్న కానాను పురమును చేరుదను. పల్లవరపు కొండలపైన ప్రభు చూపిన దర్శనమందు. ఆహ పల్లవరపు కొండలపైన పరలోక సంఘదర్శనము. అపోస్తలుల బోధ సహవాసము ప్రభు వల్ల, ప్రార్థన జీవితము సంఘదర్శనమునకు మూలం.
ప్రభు చూపిన దర్శనమందు పల్లవరపు కొండలపైన పరలోక సంగ దర్శనము దేవుని మందిరమును ప్రేమించేద ఎల్లప్పుడు దేవుని వాక్యమును ఆలయములో ధ్యానితుము దేవుని మందిరము ప్రేమించెదమెల్లప్పుడు దేవుని వాక్యమును ఆలయములో ధ్యానితుము చిరకాలము దేవుని మందిరములో నివసించి స్తుతి చేదాము చిరకాలము దేవుని మందిర తేజోమహిమలో సించెదము పల్లవరపు కొండలపైన ప్రభు చూపిన దర్శనమును పల్లవరపు కొండలపైన పరలోక దర్శనమును ఆత్మతో సత్యముతో నిజారాధన కలిగి యథార్థ హృదయముతో మంచి సాక్ష్యమును కలిగి ఆత్మతో సత్యముతో నిజారాధన కలిగి యథార్థ హృదయముతో మంచి సాక్ష్యమును కలిగి పదముల కాదని మన హృదయములను అర్పించెదము పెదవుల పదములు కాదని హెబ్రోను ప్రభును కొనియాడెదము పల్లవరపు కొండలపైన ప్రభు చూపిన దర్శనమందు పల్లవరపు కొండలపైన పరలోక దర్శనమును చెప్పన శక్యమును మహిమాయుక్తమునైనా సంతోషము కలిగి సువార్తను చాటెదము చెప్పన శక్యమును మహిమాయుక్తమునైనా సంతోషము కలిగి సువార్తను చాటెదము ఆకాశము క్రిందయే నామమున రక్షణ లేదని చాటెదము ఆకాశము క్రిందయే సునామముని పాప క్షమాపణ
పిలచితివి నీ దాసుని సేవాకై సార్వత్రికమందు సంగమునకు ఏర్పరచిన పేరున పిలచితివి నీ దాసుని సేవాకై సార్వత్రికమందు సంగమునకు ఏర్పరచిన ఆనంద బాష్పములతో మేము ఆత్మీయ తండ్రిని స్మరింతు ఆనంద బాష్పములతో మేము ఆయన పోలి నడచేదాము అల్లవరపు కొండలపైన ప్రభు చూపిన దర్శనమును అల్లవరపు కొండలపైన పరలోక దర్శనమును. ఆరు వందల 41 పాడుకుందాం. 641 ఇంకో పుస్తకాల్లో 628 యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. మనమందరమును ఆయన సేవను ఏకమై సాధజేసెదము. మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేతును. యేసుక్రీస్తుని మంచి శిష్యులుగా విశ్వాసముతో
చేసుకుందాం. దయచేసి మోకరించండి. ప్రార్థన చేసుకొని ప్రార్థన కొరకు కొన్ని నిమిషములు దేవుని వాక్యం విందాం. ప్రేమల దేవ, పరిశుద్ధుడైన తండ్రి, సర్వాధికారి అయిన దేవ, సర్వోన్నతుడైన దేవ, సర్వ సృష్టికి ఆది సంబుతుడైన దేవ, సకల యుగములలో రాజు అయ్యుండి అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయుడు అయిన దేవ, యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుని నామంలో మీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకొనిచున్నాం. ఇంతవరకు మీ నామాన్ని బట్టి పాటలు పాడగలిగితేమి. అవును ప్రభా, మీ యొక్క మంచి శిష్యులముగా ఈ లోకంలో మేము జీవించడానికి ప్రభా మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకై మీకు ఎంత వందనం చెల్లించుకొని ఉన్నాం. తిరిగి ప్రభా వాక్య ధ్యానం కొరకై మీ వైపు చూస్తూ ఉన్నాం. మీ పర్లకు సింహాసనం నుంచి మీ లేఖన భాగం మాకు అనుగ్రహించుము ప్రభా. ప్రార్థించే మనసును, ప్రార్థించే ఆత్మను మా అందరికీ మీరు అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. ఆవరణ చుట్టూ మీ అగ్ని ప్రాకారం ఉంచండి. ఆవరణ లోపల మీ ఆత్మ సంచారం అనుగ్రహించండి ప్రభా. ప్రార్థనలో మేము మీ ముఖ దర్శనాన్ని చేయడానికి, మీతో ప్రభువా మాట్లాడడానికి, మీతో మీ యొద్ద మా మనవులు తెలియజేసుకోవడానికి ప్రభువా మంచి మనసును, అటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించండి. హృదయపూర్వకంగా మనసారా మీ సన్నిధిలో ప్రార్థించడానికి, హృదయపూర్వకంగా మేము వెదకడానికి ప్రభువా మీరు మాకు సహాయం చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం. నిన్ను ఆశ్రయించు వారి ఎడల ప్రభువా మీరెంతో దయాళుడమైన దేవుడు, మీకు ఎంతో వందనం చెల్లించుకుంటున్నాం. తిరిగి ప్రభువా నిదాసుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయోగ్యుడును, అపాత్రుడు, జ్ఞానం లేని వాడిని దయతో జ్ఞానం గ్రహించండి ప్రభువా. మీ శిలువ రక్తాన్ని ప్రోక్షించండి, మీ శిలువ చాటును మరుగుపరచండి. మీ ఆత్మ నింపి మీరు అభిషేకించి మీ నోటికి బురగా వాడుకొని మీరే మహిమ పొందుతురమని ప్రార్థిస్తూ కనబడినట్టు అంధకాశక్తులను యేసుక్రీస్తు ప్రభు నామములో బంధిస్తున్నాం. ఇంకా ఎవరైనా మీ ఏర్పాట్లో ఉంటే ప్రభువా మీరే దయతో ప్రోత్సహించి ప్రభువా పురికొల్పి మీ సన్నిధానమునకు మీరే తీసుకురావాల్సిందిగా మీ సన్నిధిలో మనవి చేయొచ్చు. యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనలు 118. 118వ కీర్తన 8వ వచనం 9వ వచనం అందరు కలిసి చదువుకుందామండి. కీర్తన 118 8వ వచనం 9వ వచనం అందరు కలిసి చదువుకుందాం. మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులు నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దయగల దేవుడు లేఖన భాగం దీవించి ప్రార్థన కొరకై మనందరినీ సిద్ధపరచునుగాక. మనుషుల దావీదు రాజు రచించినటువంటి కీర్తన. మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కనుక భక్తుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఈ విషయాన్ని మనము గమనించినట్లయితే, ఎందుకు మనుషులను నమ్ముకుంట కంటే దేవుని ఆశ్రయించటం మేలు, మనుషులను నమ్ముకుంట కంటే దేవుని ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకుంట కంటే కూడా దేవుని ఆశ్రయించుట మేలు, అదెంతో శ్రేయస్కరము, అదెంతో లాభదాయకము అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. మనుషులను నమ్ముకుంటే మనుషుల ద్వారా ఒక్కోసారి సహాయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ అది తాత్కాలికమే, ఒకవేళ అది
మనకు అంత శ్రేయస్కరం కాకపోవచ్చు. అయితే దేవుని మనం ఆశ్రయించినట్లయితే దేవుడు మనకు సహాయం చేయగలవాడై ఉన్నాడు. దేవుడు మనకు సహాయం చేయవాడై ఉంటున్నాడు. ఆయన ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడు. ఆయన ప్రతి విషయంలో మనకు సహాయం చేయగలవాడై ఉన్నాడు. అయితే ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన ఎంతో మన ఎడల దయగలిగిన వాడుగా ఉంటున్నాడు. మరి ఎందుకు దేవుని ఆశ్రయించాలి? దేవుని ఆశ్రయిస్తే మనకు ఏ లాభం కలుగుతుంది అని కొన్ని విషయాలు మనం ఈ రాత్రికాల సమయంలో దేవుని గ్రంథంలో నుంచి, పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా కీర్తనలు 9వ కీర్తన 10వ వచనంలో ఒక మాట చదువుదామండి. 9వ కీర్తన 10వ వచనంలో మనం చదివినట్లయితే అక్కడ రాయబడింది, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. దేవుని మనం ఆశ్రయించినప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఆయన సహాయం చేయువాడై ఉన్నాడు. శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇక ఆపదలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, ఒకవేళ మనము అనుకున్నవారు, మనకు అయినవారు, మనతో ఉన్నవారు ఒకవేళ మనల్ని విడిచిపెట్టవచ్చు. వాళ్ళే ఒక మీద మన మీద నిరారోపణ చేయవచ్చు. అయితే దేవుడు క్షమించేవాడు. దేవుడు క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు. ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఎంత ఘోర పాపినైనా కూడా ఆయన క్షమించేవాడు. క్షమించడానికి సిద్ధమైన మనసు గల దేవుడు. ఆయన ప్రేమించే దేవుడు. అందుకే దావీదు రాజు తాను పాపము చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి 3 విషయాలు ఆయన ముందుంచి, ఈ 3 పరిష్కారాల్లో ఏది కావాలో కోరుకుంటే ఆయన అంటాడు, నేను దేవుని చేతిలో పడుటే మేలు అని దావీదు రాజు చెప్తాడు. కనుక మనం గమనించినట్లయితే ఆయన చేతిలో పడుట లేదా ఆయన ఆశ్రయించటం వల్ల ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. రెండవదిగా మనం గమనించినట్లయితే విలాప వాక్యములు 3వ అధ్యాయం, విలాప వాక్యములు 3వ అధ్యాయం 25వ వచనం చూద్దామండి. విలాప వాక్యములు 3వ అధ్యాయం 25వ వచనం. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవాను గ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. దేవుని ఆశ్రయించినప్పుడు ఆయన దయాళుడు, దయ చూపేవాడు. ఆయన దయ ఆయుష్కాలం అంతా కూడా మన మీద నిలిచేదిగా ఉంటుంది. ఆయన దయగలిగినటువంటి దేవుడు. మనము ఏదైతే అడుగుతామో మన అవసరతలు, మన అక్కర్లు అన్నీ ఎరిగినటువంటి దేవుడు. కేవలం ఆయన మీద ఆధారపడితే, కేవలం ఆయన నమ్ముకుంటే, కేవలం ఆయన కొరకు మనం కనిపెట్టుకొని ఉంటే ఆయన సమస్తమును మనకు అనుగ్రహించేవాడు. తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. ఆయన వెదకుట, ఆయన ఆశ్రయించుట, ఆయన వెదకుట. సమస్య వచ్చింది, కష్టం వచ్చింది, బాధ వచ్చింది, అవసరత ఉంది, అక్కర ఉంది, ఎక్కడ వెతకాలి, ఎక్కడ వెతకాలి, ఎవరి దగ్గర వెతకాలి. చాలాసార్లు మనం పరుగులు పెడతాం, అక్కడ ఇక్కడ దొరకపోతే లాస్ట్కి చివరిలో మనం దేవుని ఆశ్రయిస్తాం. చివరిన దేవుని ఆశ్రయిస్తాం. ఇక ఎక్కడ సహాయం దొరకకపోతే నీవే దిక్కు ప్రభువా అని మనం దేవుణ్ణి ఆశ్రయిస్తాం. అట్లా కాదు. కానీ ఇక్కడ భక్తుడు అంటాడు, తన్ను ఆశ్రయించు వారి ఎడల, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. కనుక నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఆయన మీద ఆశ పెట్టుకోవడం, ఆయన కొరకు ఓపికతో కనిపెట్టుకోవడం, ఆయన అనుగ్రహించే వరకు, ఆయన మన మనవి ఆలకించే వరకు, ఆయన మన సమస్య అక్కర తీర్చే వరకు ఆయన సన్నిధిలో ఓపికతో కనిపెట్టుకొని ఉండుట చాలా మంచిది అని భక్తుడు సెలవిస్తున్నాడు. అంతవరకు మనకు ఓపిక ఉండదు, అంతవరకు మనకు సహనం ఉండదు. మనం ఎప్పుడు కావాలంటే మనకు అప్పుడే కావాలనిపిస్తుంది.
ఒకవేళ లేకపోతే ఇక ఏముందబ్బా అని ఆ వైపు ఈ వైపు చూసి నరులను ఆశ్రయించి లేదా రాజులను ఆశ్రయించి లేదా ఆ వైపు ఈ వైపు మనం పరిగెత్తే వరంగా ఉంటాం. అయితే ఆయన అనుగ్రహించే వరకు ఓపికతో కనిపెట్టుకుంటే ఆయన తన్ను ఆశ్రయించే వారిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. తను ఆశ్రయించే వారి ఎల్లా, తను వెదకు వారి ఎల్లా ఆయన దయగలవాడు, ఆయన దయాళుడు. కనుక ఓపిక కలిగి సహనం కలిగి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండుట ఎంతో మంచిది. ఆయన సమస్తము అనుగ్రహించేవాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. సకల యుగములలో రాజైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, పరలోకంలో భూలోకంలో అధికారం కలిగినటువంటి దేవుడు. కనుక ఆయన ఏమైనా అనుగ్రహించగలడు. కనుక ఆయన కొరకు ఓపికతో కనిపెట్టుకునుట చాలా మంచిది అని భక్తుడు సెలవిస్తున్నాడు. ఇంకొక మాట చూద్దామండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం. ఎవరైనా తీస్తే చదవచ్చు దయచేసి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్లజేసెను. ఇక్కడ ఉజ్జియా గురించి ఇక్కడ రాయబడింది. ఉజ్జియా అనే రాజు యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. కనుక అతని గురించి ఇక్కడ రాయబడింది, అతడు దేవుని ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్లజేసెను, అభివృద్ధి చేసెను, వర్ధిల్లజేసెను. ఇక మన జీవితంలో వర్ధిల్లుతాం, మన జీవితంలో ఆశీర్వదించబడతాం. అయితే ఈ వ్యక్తి ఇక్కడ రాయబడింది 16వ వచనంలో, అదే అధ్యాయం 16వ వచనంలో, అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. బాగా స్థిరపడ్డాడు, దేవుని ఆశ్రయించాడు, దేవుడు అతని బాగా వర్ధిల్లజేశాడు. వర్ధిల్లిన తర్వాత తన మనసును దేవుని మీద నుంచి తప్పించాడు. ఆ విధంగా మనసులో గర్వం వచ్చింది. తన వైపు తాను చూసుకున్నప్పుడు తాను చెడిపోయినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత విషయాలని మనం చదువుకుంటే అదంతా ఇంటి దగ్గర మనం చదువుకోవచ్చు. మన తలంపు ఏంటంటే దేవుని ఆశ్రయించినప్పుడు ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన వర్ధిల్లజేస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు, ఆయన సహాయము చేస్తాడు. మన జీవితంలో అభివృద్ధి కావాలంటే, మనం వర్ధిల్లాలంటే మనం దేవుని కొరకు కనిపెట్టుకొని ఆయనే వర్ధిల్ల చేసేవాడు. భూలోకము ఆయనదే, సమస్తమును ఆయన సృష్టించినవే. కనుక ఆయన ఏదైనా మనకు ఇవ్వగలుగుతాడు, ఏదైనా కూడా మనకు ఇవ్వగలుగుతాడు. కనుక ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన వర్ధిల్ల చేస్తాడు. కనుక ఆ విషయం కూడా మనం జ్ఞాపకం ఉంచుకుందాం. ఇంకొక మాట చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. అతడు యూదా వారికి ఇలాగ ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు. మన చుట్టూ నెమ్మది కలుగజేసి ఉన్నాడు. నెమ్మది. ఈ దినాల్లో నెమ్మది లేక ఎంతో కష్టపడుతున్నారు, ఎన్నో శ్రమలు పడుతున్నారు, మనశ్శాంతి లేక అటు ఇటు తిరుగుతూ ఉన్నారు, ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు, బాధపడుతున్నారు. ఏం చేయాలో దిక్కు తోసినటువంటి స్థితిలో ప్రజలు ఉంటున్నారు. తీరనటువంటి సమస్యలు, తీర్చలేని సమస్యలు, పరిష్కారం కనబడినటువంటి సమస్యలు, నెమ్మది లేదు, కలవరం. అయితే ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నాడు, యెహోవాను ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలగదు. చుట్టూ నెమ్మది, మనలో కూడా నెమ్మది. చుట్టూ నెమ్మది కలిగిస్తాడు, మనలో కూడా నెమ్మది కలిగించగలడు. మన చుట్టూ నెమ్మది కలిగిస్తాడు. మన పరిసరాలు, మన మీదికి లేచేటటువంటి యుద్ధాలు, పోరాటాలు, ఇవన్నీ కూడా వాటన్నిటిలో కూడా ఆయన నెమ్మది అనుగ్రహిస్తాడు. నెమ్మది ఎందుకు పోతుంది? ఏదైనా యుద్ధం వచ్చినప్పుడు నెమ్మది ఉండదు, ఏదైనా పోరాటం ఉంటే నెమ్మది ఉండదు, ఏదైనా శత్రు భయం ఉంటే నెమ్మది ఉండదు, ఏదైనా అనారోగ్యం ఉంటే నెమ్మది ఉండదు, కలవరం ఉంటుంది. అనారోగ్యం ఉంది, నెమ్మది ఉండదు. కనుక అటు విషయాలన్నింటిలో కూడా ఆయన అన్నిటినీ సరిచేయగలవాడు. నీ అనారోగ్యాన్ని స్వస్థపరచగలవాడు. ప్రార్థించినప్పుడు
ఆయన స్వస్థత ఇస్తాడు. ఉజ్జియా తాను ప్రార్థించినప్పుడు ఆయన ఆయుష్ను పెంచాడు. రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ విశ్వాసముతో ఆయన వస్త్రపు చెంగును తాకినప్పుడు ఆమె స్వస్థపరచబడింది. గుడ్డి వారికి కళ్ళిచ్చినటువంటి దేవుడు, ఊచకాళ్ళు చేతులు గల వారిని స్వస్థపరిచినటువంటి దేవుడు, 38 సంవత్సరం నుంచి కోనేటి దగ్గర పడినటువంటి వ్యక్తిని పలకరించి అతన్ని పాపములు క్షమించి అతన్ని స్వస్థపరిచినటువంటి దేవుడు, వారి జీవితాల్లో నెమ్మది ఇచ్చినటువంటి దేవుడు. కనుక నా జీవితంలో కూడా ఆయన నెమ్మది ఇస్తాడు. అయితే ఆయన కొరకు కనిపెట్టుకోవాలి, ఆయన్ను ఆశ్రయించాలా, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆయన కొరకే కనిపెట్టుకుని ఉంటే ఆయన శక్తి గలవాడు. ఇక యుద్ధములు, పోరాటములు, శత్రు భయం, వాటన్నిటిలో కూడా మీలో యుద్ధములు, పోరాటములు ఎందుకు కలుగుతున్నాయి? యాకోబు భక్తుడు అంటాడు 4వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో, మీ శరీరంలో పోరాడు భోగేచ్ఛల నుండే కదా మీరు ఆశించున్నారు, కానీ మీకు దొరకడం లేదు. కానీ భక్తుడు ఆ విధంగా సెలవిస్తూ, ఎందుకు మీలో యుద్ధములు, 4వ అధ్యాయంలో, మీలో యుద్ధములు, పోరాటములు ఎందుకు? వీటి వల్ల మీరు నెమ్మది లేకుండా ఉన్నారు. తృప్తి లేనటువంటి జీవితం, కొన్నిసార్లు నెమ్మది అన్నీ ఉన్నా కూడా ఇంకా లేని దానికోసం ఆశపడ్డం, ప్రాకులాడడం. అన్నీ ఉంటాయి, దేవుడు ఇస్తాడు, కానీ విశ్వాసం లేనటువంటి స్థితిలో, ఇక నమ్మిక లేనటువంటి స్థితిలో, ఇక లోపల ఆరాటం. కొన్నిసార్లు ఇతరులు కలిగి ఉండి మనకు లేకపోతే కూడా ఆరాటం, నెమ్మది ఉండదు. అయితే దేవుని మీద ఎప్పుడు ఆనుకుంటావో, దేవుడు ఎప్పుడు ఆశ్రయిస్తావో ఆయన నీకు నెమ్మది ఇస్తాడు, ఆయన నీకు సంతోషం ఇస్తాడు, ఆయన నీకు తృప్తి కలిగినటువంటి జీవితాన్ని ఇస్తాడు. కనుక నెమ్మది, దేవుని ఆశ్రయించినప్పుడు మన చుట్టూ నెమ్మది ఇస్తాడు, శత్రు భయం నుంచి విడిపిస్తాడు, మన పక్షంలో యుద్ధము చేయవాడు ఆయనే. ఆ రాజుల కాలంలో మనం గమనించినట్లయితే ఎంతోమంది రాజులు తాము దేవుని ప్రార్థించినప్పుడు వారి పక్షములో యుద్ధము చేసి ఇశ్రాయేలులకు విజయం ఇచ్చినటువంటి దేవుడు. కనుక ఎంత చరిత్ర అంతా మనకు తెలిసినటువంటి విషయం. కనుక ఆయనను ఆశ్రయించుట అనేది చాలా ప్రాముఖ్యమైనది మన జీవితంలో. ఇంకొక మాట మనం చూద్దాం, 2వ దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిన, కానీ యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయమొందిరి. విజయం, దేవుని ఆశ్రయిస్తే దేవుడు ఏం చేస్తాడు? విజయం ఇస్తాడు, ప్రతి అపజయం నుంచి తప్పిస్తాడు. చాలాసార్లు మనం దేవుని ఆశ్రయించకుండా ఎన్నో పనులు తలపెడతాం, ఏ పని పట్టుకున్నా కూడా అది ఏమైపోతుంది? కొన్నిసార్లు అది చేతికి రాదు, అపజయమే. ఏందబ్బా, పరీక్షలో ఫెయిల్ అయితేమి, లేకపోతే ఇంకా దానికోసం ప్రయత్నం చేస్తే అది రాకపోయా, ఈ కోసం ప్రయత్నం చేస్తే ఇది కలిసి రాకపోయా, ఏది కూడా సమస్యలే, అన్నీ అపజయాలే, ఏది కలిసి రాలేదే ఎందుకు అని చాలాసార్లు బాధపడుతూ ఉంటాం. కారణం ఏమిటంటే మనం దేవుని ఆశ్రయించని కారణంగానే. దేవుని ఆశ్రయించి ఆయన మీద ఆనుకుంటే, ఆయన మీద ఆధారపడితే ఆయన సమస్తము మనకు అనుగ్రహించగలవాడు, విజయం ఇస్తాడు, శత్రువు మీద విజయం ఇస్తాడు. శత్రువు మన మీద అనేక ప్రయోగాలు చేసినప్పుడు, మనల్ని ఇరుకులో పెట్టినప్పుడు, మనం ఇబ్బంది పెట్టినప్పుడు, మనకు శ్రమలు కలిగించినప్పుడు, వాటిల్లో కూడా ఆయన విజయం ఇచ్చేవాడుగా ఉంటాడు. కనుక ఆయన అపవాదిని జయించినటువంటి దేవుడు, ఆయన విజయుడైనటువంటి దేవుడు. కనుక ఆయన విజయంలో మనం కూడా పాలు కలిగి ఉంటాం. ఎప్పుడంటే ఆయన ఆశ్రయించినప్పుడు. ఎవరి మనసు నీ మీద ఆనుకున్నో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. సంపూర్ణమైనటువంటి శాంతి, సంపూర్ణమైన నెమ్మది ఆయన అనుగ్రహిస్తాడు. కనుక దేవుని ఆశ్రయించినప్పుడు మనకు విజయం వస్తుంది. కారణం ఏమిటంటే మనం ఆయన్ను ఆశ్రయించినాం కనుక మన పక్షంలో ఆయన యుద్ధము చేస్తాడు. కొన్నిసార్లు ఆయన్ను పక్కన ఉంచి మనమే యుద్ధం చేస్తాం, అప్పుడు మన జీవితంలో విజయం ఉండదు. కొన్నిసార్లు ఆయన ఉన్నాడు అనుకొని యుద్ధం చేస్తాం, పాపము కలిగి యుద్ధం చేస్తాం, పాపము కలిగి మనము ప్రయాసపడతాం. పాపం మన హృదయంలో ఉంటే, మన
జీవితంలో ఉంటే మనకు విజయం రాదు. ఆకాను తాను ఆ శపించబడిన దానిలో కొంత తీసి డేరాలో దాచిపెట్టుకున్నాడు. దాని కారణంగా ఆ ఇశ్రాయేలు హాయి పట్టణం మీదకి పోతే చిన్న పట్టణమైనా కూడా తాము అపజయాన్ని పొందారు. కారణం ఏమిటంటే ఆ పాపము తాము కలిగి ఉన్న దాచిపెట్టబడినటువంటి పాపం, ఆ యొక్క శపించబడినది తమ జీవితంలో ఉంచుకున్నారు, దాచిపెట్టుకున్నాడు. కనుక ఆ శపించబడినది తొలగించబడిన తర్వాత తిరిగి విజయం అనేది వచ్చింది. కనుక మన జీవితంలో కూడా దేవునికి స్థానం ఇయ్యక, దేవుని మీద ఆధారపడక, పాపము కలిగినప్పుడు లేదా దేవుని ఆశ్రయించినప్పుడు మన జీవితంలో అపజయాన్ని పొందుతాం. అయితే మన జీవితంలో పాపము తొలగించుకొని, హృదయంలో నుండి పాపము తొలగించుకొని సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడితే, ఆయన్ని ఆశ్రయిస్తే సంపూర్ణమైన విజయం దేవుడు నీకు నాకు ఇస్తాడు. కనుక దేవుని ఆశ్రయించినప్పుడు ఆయన విడిచిపెట్టేవాడు కాదు. దేవుని ఆశ్రయించినప్పుడు ఆయన మనల్ని వర్ధిల్ల చేసేవాడు. దేవుని ఆశ్రయించినప్పుడు ఆయన మన ఎడల దయగలిగి మన అవసరతలు తీర్చేవాడు. దేవుని ఆశ్రయించినప్పుడు ఆయన మన చుట్టూ నెమ్మది కలుగజేసేవాడు. దేవుని ఆశ్రయించినప్పుడు ఆయన విజయం అనుగ్రహించేటటువంటి వాడు. ఇక దేవుని ఆశ్రయిస్తే కీర్తన 34:10 చూద్దాం. కీర్తన 34:10 చూద్దామండి. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఏ మేలు కూడా కొదువ ఉండదు. దేవుని ఆశ్రయిస్తే అన్ని మేలులు అనుగ్రహిస్తాడు. సింహము పిల్లలైనా ఆకలిగొంటాయేమో, సింహము దేనైనా వేటాడి ఆకలి తీర్చుకునే శక్తి సామర్థ్యం దానికి ఉంది. కనుక తన పిల్లలను సింహం కూడా ఒకవేళ పస్తుతో పెడుతుందేమో, సింహ పిల్లలు కూడా ఆకలితో ఉంటాయేమో, కానీ దేవుని ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదవ చేయ. తన యందు భయభక్తుల వారి నిమిత్తము ఆయన సమస్తము సమకూర్చి జరిగించే దేవుడు. రోమా 8:28 నన్ను ప్రేమించు వారిని ఆయన సమస్తము వారి కొరకై మేలుకరంగా సమకూర్చి జరిగించేటటువంటి దేవుడు. కనుక మనం గమనించినట్లయితే ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన సమస్తము మేలుగా చేస్తాడు. సామెతల గ్రంథం 30:5 ఒక మాట చూద్దాం. అధ్యాయం 5 ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడముగా ఉంటాడు. ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వారికి ఆయన కేడము అంటే డాలు అనే మాట కూడా వస్తుంది. ఇంకొక మాటలో షీల్డ్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. ఇంకొక ఇంగ్లీష్ బైబిల్లో బ్రెస్ట్ ప్లేట్ అంటే ధరించుకునేటువంటి శత్రువు నుండి కాపాడుకునేటటువంటి ఆయుధం. కనుక అది మనల్ని కాపాడుతుంది. మన హృదయాన్ని ఈ భాగంలో మనం ధరించినప్పుడు అది మన హృదయాన్ని కాపాడుతుంది, మన తలంపులు కాపాడుతుంది, మన ఆలోచనలు కాపాడుతుంది. శిరస్త్రాణము మన తలంపులను కాపాడుతుంది. ఈ బ్రెస్ట్ ప్లేట్ మన హృదయ ఆలోచనలు కాపాడుతుంది. అది శత్రువు మన మీద వేసేటువంటి బాణాల నుంచి మనల్ని రక్షిస్తుంది. అగ్ని బాణాలు వేస్తాడు. అప్పుడు ఆ డాలుతో మనము, విశ్వాసం అనే డాలుతో ఆ బాణాలను మనము ఆర్పచ్చు. కనుక అవన్నీ మనకు ఎవరు కేడమంటే ఆయనే మనకు కేడంగా ఉంటాడు. ఆయనే మనకు కేడముగా ఉండి మనకు రక్షణ అనుగ్రహించేవాడు. శత్రువు వేసే బాణాల నుంచి, శత్రువు మన మీద సంధించేటటువంటి ఆ ప్రయోగాలన్నిటి నుంచి మనం రక్షించేవాడు ఆయనే. అయితే మనం ఆయన ఆశ్రయించాలి. ఆయన ఆశ్రయించి ఆయన మీద ఆనుకున్నప్పుడు ఆయన మనకు కేడముగా ఉంటాడు. కనుక చాలా విషయాలు మనం చూస్తూ వచ్చాం. ప్రార్థన కొరకై మనము ఆయనను ఆశ్రయించినప్పుడు ఎందుకు మనం కీర్తనకారుడు అంటాడు, నరులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకు అంటే ఆయన ఆశ్రయించినప్పుడు మనకు నెమ్మది, ఆశ్రయించినప్పుడు మనకు విజయము, ఆయన ఆశ్రయించినప్పుడు మనకు మేలు కలుగుతుంది. ప్రతి మేలు ఆయన సమకూర్చేటటువంటి వాడు. ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన మనల్ని దయగా మాట్లాడేవాడు, మన ఎడల దయ చూపువాడు, మన ఎడల కనికరం చూపువాడు, మనల్ని ఆదరించువాడు. ఆయన్ను ఆశ్రయించినప్పుడు ఆయన విడిచిపెట్టేవాడు కాదు.
కనుక ఆయన ఆశ్రయించుట, కనుక మనం ఆయన నమ్ముకునుట ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక మనం చాలాసార్లు ఆయన ఆశ్రయించక కొన్నిసార్లు నరులను నమ్ముకుంటాం, మనుషులను ఆశ్రయిస్తాం. మనుషులను ఆశ్రయిస్తే ఏమవుతుంది? యెర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. యెర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహా వృక్షం వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జలమైన చెవిటి నేల యందును నివసించును. అది దేవుని ఆశ్రయించకపోతే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకపోతే, దేవుని కొరకు కనిపెట్టుకోక ఉంటే, మనుషులను ఆశ్రయిస్తే, తన హృదయాన్ని దేవుని మీద నుండి తప్పించి మనుషులను ఆధారం చేసుకుంటే, నరులను ఆధారం చేసుకుంటే ఎలా ఉంటుందంటే, అటువంటి వాడు శాపగ్రస్తుడు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎట్లా ఉంటుందంటే, అడవిలోని ఎడారిలోని అరుహా వృక్షం వలె ఉండును. మేలు వచ్చినప్పుడు కనబడదు, ఎంతో వస్తుంటుంది కానీ అది కనబడదు. ఎట్టొస్తుందో ఎట్టబోతుందో, ఎట్లొస్తుందో సంపాదన ఉంటుంది కానీ ఏం మిగలదు, అంత కొరతలే, అన్ని అవసరాలే. అట్లా ఉంటుంది జీవితం. మేలు వస్తుంది కానీ అది కనబడదు. ఇక ఎలా ఉంటుందంటే, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. ఫలితం అనేది ఉండదు, ఫలాలు అనేటివి ఉండవు. అలాగే ఉంటుంది జీవితం దేవుని ఆశ్రయించకపోతే, దేవుని మీద ఆధారపడకపోతే. కనుక అదెంతో నష్టకరమైన జీవితంగా, ఎంతో శాపగ్రస్తమైన జీవితంగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇంకో మాట చూద్దాం. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 31వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయం నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ కొని తెచ్చుకుంటాం. ఐగుప్తును ఆశ్రయిస్తాం కొన్నిసార్లు, శ్రమ వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు. ఐగుప్తు లోకాన్ని ఆశ్రయిస్తాం. లోకంలో ఉన్నటువంటి సంగతులను ఆశ్రయిస్తాం. అక్కడ లాభం కలుగుతుంది, ఇక్కడ లాభం కలుగుతుంది అని మనము అనుకుంటాం. అనుకొని మనుషులను ఆధారం చేసుకుంటే, ఐగుప్తును ఆశ్రయిస్తే, ఐగుప్తు గుర్రాలను ఆశ్రయిస్తే, ఐగుప్తుల రథాలను నమ్ముకుంటే అటువంటి వారికి ఏమట? శ్రమ. ఐగుప్తు గుర్రములు, ఐగుప్తు రథములన్నీ ఎక్కడ మునిగిపోయినాయి? ఎర్ర సముద్రంలో దేవుడు ముంచేశాడు. తన్ను ఆశ్రయించినటువంటి తన ప్రజల్ని ఆయన ఎర్ర సముద్రాన్ని, ఆరిన నేలను నడిపిస్తూ వచ్చాడు. ఒకవేళ ఎంతో బలం కలిగినట్టుగా కనబడచ్చు, ఎంతో మనల్ని కాపాడేట్టుగా కనబడచ్చు చూసేదానికి. అయితే అవన్నీ వ్యర్థమే, మనుషుల బలం వ్యర్థమే. ఆ విధంగా ఐగుప్తు సహాయము వ్యర్థమే, ఐగుప్తు గుర్రములు నమ్ముకుంటే వ్యర్థమే, వారి రథములు, వారి రౌతులు బలాఢ్యులు, అబ్బా వీలైతే నాకు సహాయం చేస్తారు అని నమ్ముకుంటే అవన్నీ కూడా వ్యర్థమే. వాటి వల్ల మనకు శ్రమలే వస్తాయి, వాటి వల్ల కష్టాలే వస్తాయి. అయితే దేవుని ఆశ్రయిస్తే దేవుడు మనకు విజయం ఇచ్చేవాడు, సంపూర్ణమైనటువంటి విజయం, సంపూర్ణమైనటువంటి నెమ్మది ఆయన మనకు అనుగ్రహించేవాడు. మన ఎడల దయ చూపేవాడు, మన ఎడల ప్రేమ కలిగి మాట్లాడేవాడు, మనల్ని ఆదరించేవాడు, ఇక అన్ని మేలులతో మనల్ని నింపేవాడు. అయితే ఆయన కొరకు ఓపికతో కనిపెట్టుకోవాలి. ఆయన కొరకు సహనముతో కనిపెట్టుకున్నప్పుడు ఆయన మనకు మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు. కనుక మన జీవితంలో మనం ఆయన్ని ఆశ్రయించి
ఆయన అనుగ్రహించి మేలు పొంది ఆయన ఇంకా విశ్వాసంలో అంతకంతకు మనం అభివృద్ధి చెందుగాక. దయగల దేవుడు లేఖన భాగం దీవించునుగాక.